ఇక్కడ విషయం ఏంటంటే, యామిని ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ఎలాగైనా సరే రాజ్‌ని, కావ్యని మానసికంగా దూరం చేయాలని. అంటే రాజ్‌కి గనక కావ్య దగ్గర నుంచి ప్రేమ, సపోర్ట్, ఎఫెక్షన్ రాకుండా విసుగు, కోపం, చిరాకు అవి చూపించిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా రాజ్ దూరమైపోతాడు కావ్యకి అని చెప్పేసి వీళ్ళ ప్లాన్. అంటే ఇప్పుడు స్వప్నని కిడ్నాప్ చేశారు. అది జరిగింది ఎవరి వల్ల? రాజ్ వల్ల. అంటే పరోక్షంగా రాజ్ వల్ల. రాజుని ప్రేమించే యామిని చేసిందని వాళ్ళందరికీ తెలుసు. దానివల్ల ఏమంటుంది కావ్య, రాజ్ గారు రామ్ గారు మీరు ఇక్కడికి రావద్దు, మీరు అసలు మా కైస్ చూడొద్దు అని చెప్పేసి చెప్తుంది అనేసి వాళ్ళ ప్లాన్. కానీ ఆ ప్లాన్ తిప్పి కొడతారు రాజ్ అలాగే కావ్య. ఏంటంటే రాజ్ కావ్యకి ఫోన్ చేసి మిమ్మల్ని వాళ్ళు మిస్ అయ్యాను అంటే, అప్పుడు కావ్య అంటుంది, నేను కూడా మిమ్మల్ని మిస్ అయ్యాను, నీ నోటి నుంచి ఎప్పుడెప్పుడు విందావా అనేసి నేను ఒకటి చూస్తున్నాను అని చెప్పేసి అంటుంది. అయితే చెప్పండి, మీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నానంటే, అప్పుడు రాజ్ అంటాడు, అలా కాదు కళావతి గారు, ఇవన్నీ ఫోన్లో చెప్తే బాగోవు, డైరెక్ట్గా మీ కళ్ళ ముందుకు వచ్చి మీ కళ్ళ ఎదుటే చెప్తాను, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంటే నేను రేపటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి కావ్య అంటుంది. నిజానికి కావ్య ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు. ఎందుకు ఎందుకు అలా ఎందుకు ఇలా ఎందుకు అని కొంచెం ఏడిపిస్తుంది, ఉడికిస్తుంది కదా. కానీ ఫస్ట్ టైం మీరు చెప్పే మాట కోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పేసి రాజుతో అంటుందన్నమాట. మొత్తానికైతే మాత్రం రాజ్ విషయంలో కావ్య మారింది. రాజ్ కది గుడ్ న్యూస్, యామిని కది బ్యాడ్ న్యూస్.